హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజెస్ రెండు కటింగ్ చేసేది, స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను. వీడియోలో చూడండి, ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఈ మోడల్ సైడ్లో ఉక్స్ చెప్తే కదా, ఆ రోజు వీడియోలోనే సైడ్లో ఉక్స్ లేసేది జిప్పు లేకుండా ఆ బ్లౌజ్లే ఇవిను. చూడండి, సైడ్లో ఉక్స్, ఎందుకంటే జిప్ అంటే ఫుల్ టైట్ అయిందంటే ఫైలూర్ అవుతూ ఉంటుంది. అది ఇప్పేసి ఆల్ట్రేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా వేసుకున్నామనుకో ఉక్స్ ఏమీ అయ్యలేదు, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది, బాగా ఉంటుంది. టైట్ అయినా ఒక సైడ్ రిమూవ్ చేసుకుంటే లూజ్ అనేది వచ్చేస్తుంది. జిప్ అయితే ఫైలూర్ అవుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఉక్స్ వేసి కుడదాం. చూడండి, బోట్ నెక్ రెండు బ్లౌజులది ఒకే తురి కట్ చేస్తున్నాను. పొడవు వచ్చేసి వాళ్ళకి 15 కావాలి. లెంత్ బ్లౌజ్ ఫుల్ లెంత్ 15. చూడండి, డౌన్లో వైట్ క్రీమ్ కలర్ టాప్ సైడ్ ఇది రెండు. ఇప్పుడు వచ్చేసి 7 వచ్చింది, డౌన్లోనే 7, ఇదిను అంతే 7 పెట్టుకోవాలి. విడ్త్ ఇప్పుడు 4కి కట్ చేసే మార్క్ వేసుకున్నాము. షోల్డర్ విడ్త్ 4, టోటల్ మనం 7 పెట్టేసినాం. 7లో డివైడ్ చేసి 4. ఇది వచ్చేసి కట్ చేయలేదు, నెక్ మళ్ళీ కట్ చేద్దాము. దానికి డౌన్లో మటుకే నెక్ డిజైన్ అనేది కట్ చేద్దాం. ఆ డిజైన్ ఉండే వరకు వర్క్ వేయించినాం కదా, అంతవరకు గ్యాప్ అలాగే వదులుకోవాలి, అది కట్ చేయకూడదు. తర్వాత కట్ చేసుకోవాలి. టోటల్ లెంత్ చూసుకొని ఆ లెంత్లో అనేది మనము డిజైన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ అనేది వేసేద్దాము రౌండ్గా, పాట్ నెక్ టైపు. చూడండి, పాట్ నెక్ ఇలా ఇంత మటుకే మనము కట్ చేసుకోవాలి. నెక్ అదంతా కట్ చేయకూడదు. వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము వర్క్ పెట్టుకొని లైనింగ్ దాని మీద అప్పుడు స్టిచ్ అనేది వేద్దాము. ఇప్పుడు స్టిచ్ చేయకూడదు, స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి, ఇప్పుడు కట్ చేయకూడదు. అందువలన ఇది మటుకే ఇంతే కట్ చేస్తున్నాను, నెక్ కట్ చేయలేదు. ఇది అలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాట్స్కి షోల్డర్ లెవెల్కే ఎప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ లెవెల్కి ఇక్కడ 1 ఇంచ్ కచ్చా అనేది వదిలేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వర్క్ కదా బ్లౌజు, అందుకని ఇప్పుడు నెక్ కట్ చేయలేదు. స్టిచ్ చేసేటప్పుడే మనం నెక్ అనేది కుట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ అనేది ఫినిష్ చేసుకోవాలో వచ్చేస్తుంది. ఇది వేసి ఇంకొక నెక్ అనేది సేమ్ మెజర్మెంట్లోనే కట్ చేద్దాం. ఇది ఒక్క కస్టమర్ది, వీళ్ళు వచ్చేసి చెప్తే కదా ఫంక్షన్ ఉంది అని, పెళ్ళి వాళ్ళది అని వాళ్ళవి ఇవి. వీళ్ళు వచ్చేసి వర్క్వి బోట్ నెక్ వచ్చేసి 2 ఇచ్చినారు. అందుకు ఒకే మెజర్మెంట్, నెక్కుల మటుకు వేరే వేరే. అందువలన ఈ మెథడ్లోనే రెండును సేమ్ మెజర్మెంట్లోనే కట్ చేసేద్దామని కట్ చేస్తున్నాను. నెక్కుల మటుకే వేరే, సేమ్ మెజర్మెంటు, అందువలన ఇలా కట్ చేస్తున్నాను. ఇది వైట్ కాబట్టి కనిపిస్తాను లేదు, ఇంకా వేరే కలర్ వేస్తే మార్క్ అలాగే ఉంటుందని దీంట్లోనే వేస్తున్నాను. కట్ చేసేటప్పుడు షేప్ అనేది తెలుస్తుంది. చూడండి, సేమ్ మెజర్మెంట్, ఇది విడ్త్ అంతాను, లెంత్ అంతా సేమ్ మెజర్మెంట్. ఒకే కస్టమర్ది సేమ్ బోట్ నెక్నే, ఫ్రంట్ బోటే బ్యాక్ బోటే, సైడ్ హుక్స్. చూడండి, ఇలా వచ్చేసింది ట్రయాంగిల్ షేప్లో, ఇలా ఉంది. ఈ కస్టమర్కి అంటే చాలా బ్లౌజులు నేనే కుడతాను కాబట్టి వాళ్ళ దగ్గర ఏం నెక్ లేదో ఆ నెక్ ఇలా కుట్టించుకోండి, లేదు అంటే సరే కుట్టేయండి అంటారు. అందువలన వాళ్ళ దగ్గర ಯಾವ డిజైన్ లేదో ఆ డిజైన్ కుడతా ఉంటాను ఎప్పుడూ. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకున్నాను కదా కరెక్ట్గా లైనింగ్. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి సీదా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టినాను. ఇప్పుడు నడుము కాడ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేద్దాం. లూజ్ రాకుండా అట్లా గుండు పిన్నీలు పెట్టుకుంటే, ఇది కాటనే కొంచెము, లైనింగ్ 2 కాటన్ కాబట్టి 2 కరుచుకుంటాయి, లూజ్గా వచ్చేలేదు. ఎడ్జ్లో కుట్టేద్దాం, చేతి పనితో ఏమి పని లేకుండా తిప్పేసుకునేద్దాము. ఇలా పెట్టేసి ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి ఫుల్.
అదేం షేప్లో కట్ చేసినామో ఆ షేప్లో స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయాలి. తర్వాత అంతా కటింగ్ చేసుకోవాలి. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంచెం అంటే వీడియో చూస్తే అర్థమయ్యలేదు. వీడియో ఫుల్ చూడాలా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలి నేను అంటే మీరు చూసి మంచి కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. ఎలాంటి డిజైన్స్ కావాలా అనేది కామెంట్ చేయండి. చూడండి ఆ షేప్ ఏముందో దాన్ని బట్టి స్టిచ్ అంతా వేసుకొని వచ్చేయాలి రౌండ్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాం. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేది. ఇది కస్టమర్కి అంతా అప్పుడే చూసినారు, పర్ఫెక్ట్గా ఉన్నాయి 2 బ్లౌజెస్. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేసేకి అవుతుంది. నాకు టైం ఉండలేదు కాబట్టి షాప్లో నేను ఒకదాన్ని స్టిచ్ చేస్తాను కదా, అందువలన అప్లోడ్ చేసే కాదు తొందరగా. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతనే. చూడండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనము లైనింగ్ ఫీజింగ్ వేసుకొని నెక్ డిజైన్ అనేది కుట్టుకున్నాం. ఫీజింగ్ ఎందుకంటే వేసేది, ఇది కొంచెం క్లాత్ థిక్నెస్ లేదు, కాటన్ కాబట్టి అందుకే మనము కొంచెం ఫీజింగ్ వేసుకుంటే థిక్నెస్ వస్తుంది. నెక్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ అనేది కూర్చుంటుంది. కొంచెం మందంగా ఉంటే దానికి వేసే పని లేదు. ఇలా కాటన్ది మెత్తగా అయిపోతుంది, అట్లా దాంట్లోకి మనం ఫీజింగ్ యూజ్ చేస్తే బాగుంటుంది. నెక్ అంతా పర్ఫెక్ట్గా నెక్ కూర్చుంటుంది. అందువల్ల దీనికి ఫీజింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎట్లా దానికి మనం యూజ్ చేయాలి, ఎట్లా దానికి యూజ్ చేయకూడదని చూసుకొని యూజ్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ బ్లౌజ్ పీసును కొంచెం పల్చాగా ఉంది, ట్రాన్స్పరెంట్గా, అందువలన కచ్చా లోగా కేసి కుడితే కనిపిస్తుందని ఇలా కుడుతున్నాను. చేతి పనితో పని అయ్యేట్లుగా కుడుతున్నాను. లేదు అంటే నేను తిప్పేసేస్తుంటే ఇలా అపురూపం కుట్టేది, ఎప్పుడు తిప్పేసుకునే మాదిరి ಯಾವ డిజైన్ అయినా కుడతాను. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇలా కుడుతున్నా. అలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు తిప్పేసుకొని ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసేయాలి. ఎడ్జ్లో సన్నగా ఒక కుట్టు వేసేయాలి. గీచుకోవాలి. ఇలా గీచుకొని కొంచెము పర్ఫెక్ట్గా లాక్కొని వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం గోరుతో కొంచెం ఇలా గీచుకొని రఫ్తర వేసుకోవాలి. స్టిచ్ అనేది ఎడ్జ్లో పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకి. చూడండి కాటన్ కదా, అందువల్ల ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చేసింది. ఇంకా టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసి ఎక్స్ట్రా మనకి 1 ఇంచి అలా ఉంటేను చాలును. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా, 1.25 కట్ చేస్తున్నాను. ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని ఎండింగ్ కోసం చేతి పని చేస్తాం కదా, దానికోసము 1.25 కట్ చేస్తున్నాను. 1/2 ఇంచి ఫోల్డింగ్ పైన 1 ఇంచి అగలం అనేది ఉంటుంది. 1 ఇంచి అగలమన్నా ఉండాలి మనకి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాగా థిక్నెస్గా ఉంటుంది డిజైన్కి అనేది. చూడండి ఇలా ఈజీ మెథడ్లో మనమే చూపిస్తున్నాను. ఎక్కువ సాగదీసేది అలా లేకుండా ఈజీగా నేర్చుకునేది. చూడండి బ్యాక్ డాట్స్ ఇప్పుడు షోల్డర్ లెవెల్కే ఉండేట్లుగా మనము చూసుకోవాలి. ఎప్పుడూ షోల్డర్ లెవెల్కి పట్టుకోవాలి. 3 ఇంచులు 3.5 ఇంచు అలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ లెంత్ని బట్టి మనము డాట్స్ అనేది పట్టుకోవాలి. బ్లౌజ్ ఎంత లెంత్ వస్తుందో అది చూసుకొని డాట్స్ పెట్టుకోవాలి. చూడండి ఓవరాల్గా మనకి బ్యాక్ నెక్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఫుల్ బ్లౌజ్ రెడీ అయినాక చూపిస్తాను నేను. దీనికి సైడ్ ఒకసారి జిప్ వేయట్లేదు. ఇంకో బ్లౌజ్ వర్క్ ఉంది కదా ఇది, దీనిపైన మనము లైనింగ్ మళ్ళీ ఎక్స్ట్రా లైనింగ్ ఒకటి పెడుతున్నా. దీనికి ఫ్యూజింగ్ పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది థిక్నెస్గా ఉంది బ్లౌజు, అందువలన లైనింగ్ క్లాతే పెట్టేస్తున్నాను, ఫ్యూజింగ్ పెట్టట్లేదు.
దీంట్లోనే డిఫరెంట్ 2 నెక్కులు ఈ వీడియోలోనే ఉంది. వీడియో ఫుల్ చూడండి. వీడియో కొంచెం చూసి ఇచ్చేయద్దండి. వీడియో ఫుల్ చూస్తే మీకు ఒకే వీడియోలోనే 2 నెక్ డిజైన్ అనేది చిక్కుతుంది. ఈజీగానే ఉంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేది చేతి పని కోసము. ఇది లేదు చేతి పని, అది దీంట్లో అస్సలు చేతి పని అనేది మనకి నెక్కి కానీ రాదు. బ్యాక్ సైడ్ మాత్రమే పాట్ నెక్కి వస్తుంది. నెక్ చేతులకి అసలు చేతి పని లేదు. బ్యాక్ ఓన్లీ హుక్స్ ఇంత మటుకే ఉంటుంది. చూడండి, నెక్ అంతా ఇలా ఫినిష్ చేసేస్తున్నాను. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎడ్జ్లో ఉండి కుట్టు అనేది నెక్ లైనింగ్ పైన లేకన్నా ఫ్లాట్గా ఉంటుంది, లూజ్గా రాకుండా ఉంటుందని అలా వేసేస్తున్నాను. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అతికించుకునేది కుట్టేద్దాం. ఆ షేప్ పాట్ నెక్ షేప్ ఏముందో ఆ షేప్ పాట్ నెక్ మోడల్లోనే స్టిచ్ అనేది వేసుకొని వచ్చేద్దాము. చూడండి, ఫుల్ రౌండ్గా స్టిచ్ అనేది వేసేసిన తర్వాత దీనికి నడుముకి కూడా ఉంటుంది కదా, దానికి కూడా చేతి పని లేకుండా ఇప్పుడు చూడండి కుట్టేసేద్దాం. ఈ రౌండ్ వేసేసి ఎలా ఫినిష్ చేసేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం క్రాస్ పట్టి ఉంటుంది కదా బ్లౌజ్కి, ఫోల్డ్ చేసి బ్యాక్ ధర ఫినిష్ చేస్తాం కదా, అలాగనే బ్యాక్ నడుమూతి కూడా అలానే వేద్దాం ఇప్పుడు. అప్పుడు మనకి చేతి పనితో అవసరం లేకుండా బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది. చూడండి, సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ప్యాకింగ్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని వేస్తే లోగాకి మనం ఫ్రంట్ క్రాస్ పెట్టి అటాచ్ చేస్తాం కదా, అలా చూడండి. ఇలా చేతి పని అంటే ఎక్కువ కదా, అసలు ఇప్పుడు ఎండాకాలంలో చేతి పని చేసే వాళ్ళే లేరు. నాకైతే ఊరికి వెళ్ళినారు కదా, ఎండాకాలంలో స్కూల్కి లీవ్లు ఇస్తారు. హౌస్ వైఫ్ ఇంట్లో ఉండేవాళ్ళు కన్నా మనకి ఎన్నింగ్ చేయిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు సెలవులు లీవ్లు ఇచ్చింటారు స్కూల్కి అంటాను. వాళ్ళంతా ఊరికి వెళ్ళింటారు, ఉండేదే లేదు. అసలు మన షాప్లో ఉక్స్లు వేసేవాళ్ళు లేరు, ఊరు వెళ్ళినారు. ఇంకొకరి దగ్గర అడిగినా కూడాను వాళ్ళు ఇంత ఇస్తారా, మీరు అంత ఇస్తారా అని మనతో ఇక్కడ అంత అక్కడంతా అని మాట్లాడతారు. అసలు మనకి ఎప్పుడు వేసేవాళ్ళు మన షాప్లో ఉక్స్లు వాళ్ళు అయితేనే కరెక్ట్గా ఉంటుంది, టెన్షన్ ఉండలేదు. వాళ్ళు లేకపోతే టెన్షన్. అసలు నాకు పెండ్లి బట్టలు ఫంక్షన్వి బట్టలు అంతా ఉంది, ఎక్కువ ఉక్స్లు వేసేవాళ్ళు లేక ఎంత కష్టమవుతా ఉందో. ఆ పని చిన్న పని అంటాము, ఆ పని చేసేవాళ్ళు లేకంటేనే ఆ పని విలువ అనేది తెలుస్తుంది. అంతవరకు తెలియదు అంటారు కదా పెద్దోళ్ళు, అలా అయిపోయింది నాకిను. మళ్ళీ కొత్త వాళ్ళతో అడిగితే వాళ్ళు ఇంత ఇస్తే చేస్తాం, అంత ఇస్తే చేస్తాం, లేదంటే చేయమంటారు. బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉంటారు. అసలు టౌన్లో మనకి ఈ పని లేకపోతే ఇంకొక పని చేసుకోవచ్చు టౌన్లో కదా. పల్లెల్లో అంటే మనకి దగ్గరగానే ఉంటారు, బాగా అందుబాటులో చేసిస్తారు. మొగమాటానికన్నా చేయకపోతే పాపం అడిగినారే, చేయకపోతే ఎట్లా అని చేయిస్తారు. ఇక్కడ అట్లా లేదు, చేయము అని చెప్పేస్తారు కావాలంటే. అలా ఉంటుంది టౌన్లో వర్క్ ఏమన్నా కానీ. చూడండి, లైనింగ్ పెట్టేస్తున్నాను, ఫీజింగ్ పెట్టట్లేదు. సేమ్ పాట్ నెక్కే పెట్టేసి అది ఏం నెక్ ఉందో ఆ నెక్లో ఇలా కుట్టుకొని వచ్చేయడము. ఇలా కుట్టేసి ఇప్పుడు ఎక్స్ట్రాదంతా లైనింగ్ కట్ చేసేద్దాం. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంచెం అంత చూస్తే అర్థం కాదు. వీడియో ఫుల్ చూడాలి. రౌండ్గా ఘాట్లో పెట్టుకునేసి టర్న్ చేసేద్దాం. టర్న్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేద్దాము. చూడండి, ఇలా గోరుతోనే ఇలా లాక్కొని గీచుకొని మనము కరెక్ట్గా స్టిచ్ అనేది వేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఇది షైనింగ్ ఇస్తుంది బ్లౌజ్ పీస్, షైనింగ్ బ్లౌజ్ పీస్. ఇది లైట్ ఎల్టర్కి. ఇది ఇప్పుడు నేను నైట్ 8 o'clockకి ఫినిష్ చేస్తున్నాను బ్లౌజు. చూడండి, ఇవంతా ఇలా రౌండ్గా
ఈ బ్లౌజ్ ఇచ్చినారు కదా, ఆ కస్టమర్ వాళ్ళదే 18 బ్లౌజులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ నేను 8 బ్లౌజులు కుట్టినాను. ఇంకా 8 బ్లౌజులు అనేది కట్ చేయాలి. ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా ఉండేటి కుట్టేసినాను ఈరోజు నిన్న చేరి. సెంటర్లో వేరే వాళ్ళవి కస్టమర్ కుట్టాలి కదా, వీళ్ళు కాక వాళ్ళవి కుట్టిస్తా వీళ్ళవి కుడతా ఉన్నాను. రౌండ్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఫుల్ రౌండ్ వేసుకొని వచ్చేసి ఎమ్మింగ్ చేతి పని ఉంది దీనికి. బ్యాక్ నెక్కి అదేం లేదు, ఓన్లీ బ్యాక్ మట్టుకే. చేతి పని అనేది తక్కువ నేను చేసేది, అసలు చేసేవాళ్ళు ఇక్కడ చిక్కర అని చెప్తే కదా, అందువల్ల కొంచెం తక్కువ ఉంటే అర్జెంట్ అన్నప్పుడు మనమే చేసి ఇచ్చేయచ్చు. ఇది సేమ్ షోల్డర్ లెవెల్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ చూడండి, షోల్డర్ లెవెల్కే మనం బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది. బ్లౌజ్ మొత్తం కుట్టినాక స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మొత్తము ఫుల్ రెడీ చేసేద్దాము. అప్పుడు నేను చూపిస్తాను సైడ్లో ఎలా ఉక్స్ వేసుకోవాలి, ఆ సైడ్ వేసుకోవాలి అనేసి చూద్దాం. చూడండి, బ్యాక్ ఇలా రెడీ అయిపోయింది. బ్యాక్ ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, సెంటర్కి మనం టెస్ట్ ఇది ఫ్రంట్లో మార్క్ వేసుకోవాలి, బ్యాక్ను సెంటర్ మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ మార్కు బ్యాక్లో మార్క్ చేసినాం కదా, ఆ మార్కు ఈ మార్కు ఈ మార్కు లెవెల్గా పెట్టుకొని మనం చూసుకోవాలి విడ్త్ అనేది. ఇప్పుడు చూడండి, ఇలా చూసుకొని మార్క్ అనేది వేసుకొని అక్కడ ఇంకా స్టార్ట్ చేయాలి స్టిచ్. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఒకే టైంకి వచ్చేస్తుంది. ఎందుకంటే డివైడ్ చేసుకొని సైడ్ హుక్స్ కాబట్టి డివైడ్ చేసుకొని ఇలా వేసుకున్నామనుకో కరెక్ట్ మెజర్మెంట్తో వచ్చేస్తుంది. ఆల్రెడీ కస్టమర్కి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయ్యిందండి. నేను కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసేకయ్యేది. చూడండి, ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకొని స్లీవ్కి స్లీవ్ పెట్టాలి, షోల్డర్లకి పెట్టాలి. ఇప్పుడు చూడాలి, స్లీవ్కి ఇది వచ్చేసి ఆర్మల్. ఇక్కడికి మనము 5 ఇంచెస్ అనేది వదులుకోవాలి. హుక్స్ కోసం సైడ్ హుక్స్ వేస్తున్నాను కదా, 5 ఇంచెస్ వదులుకొని అక్కడికి రఫ్ కొట్టుకునేయాలి. చూడండి, ఇక్కడ రఫ్ కొట్టేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి స్టెప్ ఒక 3 స్టిచ్చెస్ వేసుకొని వచ్చేయాలి. 3 స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మనము స్లీవ్ ఏమన్నా ఓపెన్ చేసుకుంటే వాళ్ళు యూజ్ అవుతుంది. ఇలా పక్కలో చూడండి, కాలించి వదులుకొని స్టిచ్ ఇలా వేసుకొని వచ్చేయాలి. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేయాలి. కరెక్ట్గా బాగుంటుంది ఓవర్లాక్ చేసుకునేకి కన్నా. ఇది క్లాత్ సేమ్ మెజర్మెంట్లోనే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు మనము ఉక్స్ కోసము ఈ సైడ్లో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేద్దాం. ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాము. ఒకదానికి ఉక్స్ ఒక సైడ్ కాజా అనేది వేసుకోవాలి. అది ఇక్కడ పైట్ మనము వస్తుంది కదా, ఈ సైడ్ నుంచి వేసేటప్పుడు రైట్ సైడ్ ఈ ఉక్స్ అనేది వేసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ అంటే చెయ్యి పైకెత్తినప్పుడు కనుక కనిపిస్తుంది కదా, అలా లేకుండా రైట్ సైడ్ ఉక్స్ వేసుకోవాలి. మనకి లెఫ్ట్లో వస్తుంది జిప్పు, అది రెడీమేడ్ దానికి అంతా వస్తుంది. మనం కుట్టుకునేది కాబట్టి కస్టమర్ కుట్టించేది కాబట్టి మనం రైట్ సైడ్ వేసినా కూడా ఫైట్ వస్తుంది. హుక్స్ ఉన్నా కూడా కనిపించలేదు. ఆల్రెడీ ఫినిష్ చేసేటప్పుడు ఏమి కనిపించలేదు. దాని మీద ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. కొన్ని రోజులు బాగా యూజ్ కూడా వస్తుంది. ఈ జిప్ అంటే దారం చిక్కులుకున్నా కూడాను జిప్పు మూవ్ అయ్యలేదు, స్టక్ అయిపోతుంది. చూడండి, ఈ 2 బ్లౌజులకి సేమ్ హుక్స్ అని. వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.